నమస్తే, వెల్కమ్ టు గాంధీవం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ పేరు చెప్పగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి బీజేపీకి వ్యతిరేకమని, ఆర్ఎస్ఎస్కు వ్యతిరేకమని, హిందుత్వ భావజాలానికి వ్యతిరేకమని, అలాగే ముస్లింల పట్ల అంబేద్కర్కి చాలా సానుకూల ధోరణి ఉండేదని, క్రిస్టియన్ మైనారిటీలు అంటే కూడా అంబేద్కర్కి చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉండేదని, ఇప్పుడున్న సోకాల్డ్ అంబేద్కర్ ఫాలోవర్లమని చెప్పుకునే వాళ్ళు మనకు చాలా చోట్ల ప్రచారం చేస్తూ కనిపిస్తారు. వాళ్ళు చెప్పేదంతా నిజమా అబద్ధమా, ఇది చాలా పెద్ద చర్చ. వాళ్ళు తమను సమర్థించుకోవడానికి రకరకాలుగా తమ వాదనలు తాము వినిపిస్తూనే ఉంటారు. అవి పక్కకు పెడితే అసలు చరిత్ర అంబేద్కర్కి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి మధ్య అనుబంధం గురించి చరిత్ర ఏం చెప్తోంది, అధికారికంగా చారిత్రక ఆధారాలు మనకేం చెప్తున్నాయి? నిజంగా అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ని ద్వేషించేవారా? ఆర్ఎస్ఎస్ అంటే అంబేద్కర్కి నచ్చేది కాదా? అలాగే అంబేద్కర్ అంటే కూడా ఆర్ఎస్ఎస్కి పడేది కాదా? ఇవన్నీ కనుక్కునే ప్రయత్నం చేస్తాం. చరిత్ర లోపలికి ఒకసారి తొంగి చూస్తే మనకు అంబేద్కర్ వర్సెస్ ఆర్ఎస్ఎస్ అనేది ఎంతవరకు నిజం అనేది తెలిసే అవకాశం ఉంది. ఒకసారి వివరాల్లోకి వెళ్తే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1940 జనవరి 2న 1940 జనవరి 2వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లా కరాడ్లోని ఆర్ఎస్ఎస్ శాఖను సందర్శించి స్వయం సేవకులను ఉద్దేశించి ప్రసంగించారు. అసలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంఘ్ అంటేనే పడదు, హిందుత్వ అంటే పడదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కుల మతాలను అడ్డుపెట్టుకొని రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటారు అని చెప్పేసి మనకు ఈ మధ్యకాలపు రాహుల్ గాంధీ అనుయాయులు, లేదంటే తమను తాము అంబేద్కరిస్టులుగా ప్రకటించుకున్న వాళ్ళు, వీళ్ళందరూ చెప్తూ ఉంటారు. కానీ నిజం ఏంటి అంటే, దీనికి పెద్ద కష్టం కూడా కాదు. ఎక్కడ గూగుల్ చేసినా కూడా మనకు దొరికే చారిత్రక ఆధారం ఏంటంటే, 1940 జనవరి 2వ తేదీన మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఆర్ఎస్ఎస్ శాఖకి అంబేద్కర్ అటెండ్ అవ్వడమే కాకుండా అక్కడ స్వయం సేవకులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారని కూడా మనకు చాలా సుస్పష్టంగా తెలుస్తుంది అన్నమాట. ఆ సందర్భంగా అంబేద్కర్ ఏమన్నారు? కొన్ని విషయాల్లో తేడాలు ఉన్నప్పటికీ నేను సంఘ్ను, ఆర్ఎస్ఎస్ను అభిమానంతో లేదా సంబంధితత్వంతో అంటే అనుబంధంతో చూస్తాను. ఇది ఇంగ్లీష్లో చెప్పుకుంటే ఎగ్జాక్ట్లీ అంబేద్కర్ ఏమన్నారు అనేది ఇంగ్లీష్లో చూసుకుంటే, ఐ లుక్ అట్ సంఘ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్నెస్, అఫెక్షన్. బిలాంగింగ్నెస్ అంటే సంఘ్తో నాకు అనుబంధం ఉంది, సంఘ్ పట్ల నాకు ఆత్మీయత ఉంది, అలాగే అఫెక్షన్, ప్రేమ ఉంది అని అంబేద్కర్ చెప్తున్నారు. అయితే ఆయన ఇదే వ్యాఖ్యలో ఇంకొక మాట కూడా చెప్పారు. కొన్ని విషయాల్లో తేడాలు ఉన్నప్పటికీ ఆర్ఎస్ఎస్తో అంబేద్కర్ 100% ఏకీభవించారని మనం చెప్పట్లేదు. అదే సమయంలో 100% ఆయన ద్వేషించారని, అసహించుకున్నారని, ఆర్ఎస్ఎస్ అంటే అంబేద్కర్కి కోపమని ఏదైతే చెప్తున్నారో అవన్నీ పచ్చి అబద్ధాలు. అంబేద్కర్కి ఆర్ఎస్ఎస్కి మధ్య చాలా మంచి సత్సంబంధాలు ఉండేవి. దానికి తగ్గట్టుగానే కలిసి పనిచేసేవారు కూడా. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ చెప్పే కొన్ని విషయాల పట్ల అంబేద్కర్కి, అంబేద్కర్ చెప్పే కొన్ని విషయాల పట్ల ఆర్ఎస్ఎస్కి భిన్నాభిప్రాయాలు ఉండేవి, అభిప్రాయ భేదాలు ఉండేవి. అంతే తప్ప వారిద్దరి మధ్య శత్రుత్వం అనేది మాత్రం ఏనాడు కూడా లేదు. ఇది అందరూ గుర్తించాల్సిన విషయం. ఇక ఈ సంఘటన 1940 జనవరి 9న పూణేలోని కేసరి మరాఠీ వార్తాపత్రికలో ప్రచురితమైంది. ఇటీవల ఆర్ఎస్ఎస్ మీడియా విభాగం ఈ పత్రాన్ని మళ్ళీ వెలుగులోకి తెచ్చింది. 1940 జనవరి 2వ తేదీన అంబేద్కర్ సతారాలో ఆర్ఎస్ఎస్ శాఖకు వచ్చారనే విషయం మనకెక్కడ తెలుస్తుంది అంటే, 1940 జనవరి 9వ తేదీన విడుదలైన కేసరి అనే ఒక మరాఠీ వార్తాపత్రికలో అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ శాఖను సందర్శించారనే న్యూస్ పబ్లిష్ అయిందనమాట. అది మనకు హిస్టారికల్ ఎవిడెన్స్ కింద పనిచేస్తుంది. ఇది ఎవరో వాట్సాప్ యూనివర్సిటీలో ప్రచారం చేస్తున్నారు అని చెప్పి దబాయించే ప్రయత్నం చేసినా చెల్లుబాటు అయ్యేది కాదు. ఇది వాట్సాప్ యూనివర్సిటీ విషయం కాదు. అయితే 1939లో కూడా అంబేద్కర్ ఒక ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని సందర్శించి స్వయం సేవకులను సైనిక క్రమశిక్షణ, సంస్థాగత నైపుణ్యం గురించి ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళి
ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులకు విష్తో అంబేద్కర్ 1939లో కూడా, అంటే 40లో సతారాలో వెళ్తే 39లో ఇంకొక ఆర్ఎస్ఎస్ శాఖకు వెళ్ళి స్వయం సేవకులకి సైనిక క్రమశిక్షణ అలాగే సంస్థాగత నైపుణ్యం వంటి విషయాల మీద ఆయన ప్రత్యేకంగా వాళ్లకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అంటే ఒక విధంగా స్వయం సేవకులకు అంబేద్కర్ తనకు వీలైన మేర మార్గదర్శనం చేశారని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అన్నమాట. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు డాక్టర్ కేశవ్ బలీరామ్ హెడ్గేవర్ అంబేద్కర్ కలుసుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. పూణేలో భౌ సాహెబ్ గడ్కరీ నివాసంలో జరిగిన ఒక సమావేశంలో ఇద్దరు చర్చలు జరిపారు. దత్తోపంత్ ఠేంగడి రాసిన డాక్టర్ అంబేద్కర్ అండ్ ద జర్నీ ఆఫ్ సోషల్ రెవల్యూషన్, ఈ బుక్ పేరు ఏంటంటే డాక్టర్ అంబేద్కర్ అండ్ ది జర్నీ ఆఫ్ సోషల్ రెవల్యూషన్ పుస్తకంలో 8వ అధ్యాయంలో అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ సంబంధాల గురించి వివరాలు మనకు కనిపిస్తున్నాయి. అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ అంతర్జాతీయ సంస్థగా హిందూ సమాజానికి సంబంధించినదిగా గుర్తించారు. అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ని గుర్తించారు ఏ విధంగా? అంతర్జాతీయ సంస్థగా హిందువుల గురించి దేశాల్లో కూడా పనిచేసే సంస్థగా ఆయన గుర్తించారు. ఎప్పుడు ఇది? స్వాతంత్రానికి ముందు. ఆర్ఎస్ఎస్ 1925లో ప్రారంభిస్తే 1939-40లలోనే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావాన్ని విస్తృతిని అది ఎంతవరకు విస్తరించింది అనే దాన్ని, అలాగే ఆర్ఎస్ఎస్ యొక్క ఉపయోగాన్ని, దేశం కోసం ఆర్ఎస్ఎస్ చేస్తున్న కృషిని అంబేద్కర్ అప్పటిలోనే గుర్తించాడు అనమాట. అంటే ఆర్ఎస్ఎస్ ప్రారంభించిన ఒక 15 ఏళ్ల తర్వాత అంబేద్కర్ దాని గురించి పూర్తిగా గ్రహించడము, ఆర్ఎస్ఎస్ యొక్క శక్తి సామర్థ్యాలను కానీ ఆర్ఎస్ఎస్ యొక్క కృషిని కానీ అంబేద్కర్ 1.5 దశాబ్దం లోపే అంబేద్కర్ గుర్తించడం జరిగింది. ఇక ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు హెడ్గేవర్ కూడా కులం లేని హిందూ సమాజం రావాలని కోరుకున్నారు. అది సాధించడం కోసం ఆర్ఎస్ఎస్ రూపంలో తమకు వీలైనంతగా కృషి చేశారు. ఆర్ఎస్ఎస్ పూర్తిగా కుల వ్యవస్థని రద్దు చేసింది. ఆర్ఎస్ఎస్ కులం మీద పూర్తిగా సంపూర్ణ విజయం సాధించిందని మనం చెప్పలేనప్పటికీ అంబేద్కర్ యొక్క లక్ష్యాలు, ఆర్ఎస్ఎస్ యొక్క లక్ష్యాలు కులం విషయంలో ఇంచుమించు ఒకేలాగా ఉండేయని చెప్పడంలో మాత్రం సందేహం లేదన్నమాట. బాలాసాహెబ్ సోలంకి అంబేద్కర్తో కలిసి వచ్చిన వారు రాసిన అంబే సాహెబ్ పుస్తకంలో ఈ సంఘటనల గురించి వివరాలు ఉన్నాయి. బాలాసాహెబ్ సాలుంకే అని ఆయన ఒక బుక్ రాశారు. ఆ బుక్ పేరు అంబే సాహెబ్. ఆ బుక్లో ఇటువంటి వివరాలు, అంటే కులం విషయంలో ఆర్ఎస్ఎస్ పట్ల ఆర్ఎస్ఎస్ అండ్ అంబేద్కర్ యొక్క సారూప్యత, ఇద్దరి అంబేద్కర్ ఆలోచనలు ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచనలు ఏ విధంగా కలుస్తున్నాయనే విషయాన్ని ఆయన పుస్తకంలో సవివరంగా చెప్పడం జరిగింది. 2025లో ఈ చారిత్రక సంఘటనను గుర్తు చేసుకునే కార్యక్రమాలు జరిగాయి. 2025లో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు, 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ యొక్క ఉత్సవాలు జరిగినప్పుడు అంబేద్కర్కి ఆర్ఎస్ఎస్కి మధ్య ఉన్న ఆలోచనల విషయంలో ఉన్న సారూప్యతను గురించి కూడా అనేక ప్రసంగాలు ఇటువంటి వాటి రూపంలో సెలబ్రేట్ చేసుకోవడం జరిగిందనమాట. అంటే ఆర్ఎస్ఎస్ చరిత్ర చెప్పుకున్నప్పుడు అంబేద్కర్ పేరు లేకుండా చెప్పుకోవడం సాధ్యం కానిది అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా గుర్తించాలి. ఈ వార్త ఆధునిక రాజకీయ నెరేటివ్లను సవాలు చేస్తూ అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ మధ్య ఉన్న సూక్ష్మమైన సంబంధాలను హైలైట్ చేస్తుంది. మనకు ఫస్ట్ అర్థం కావాల్సింది ఏంటంటే, ఇంతసేపు మనం ఇది ఎందుకు మాట్లాడుకున్నామంటే, ఆర్ఎస్ఎస్ వర్సెస్ అంబేద్కర్ కానీ అంబేద్కర్ వర్సెస్ ఆర్ఎస్ఎస్ కానీ నిజంగా ఎప్పుడూ లేదా పరిస్థితి. అంబేద్కర్ యొక్క పోరాటం కుల వివక్ష మీద, అలాగే హిందూ సమాజంలో ఉన్న కుల దోపిడీ మీద, అంటరానితనం మీద, వీటి మీద ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ఎక్కడ అంబేద్కర్ని ఈ అంశాల్లో వ్యతిరేకించలేదు. అలాగే అంబేద్కర్ కూడా ఆర్ఎస్ఎస్ని జాతీయవాదం విషయంలో కానీ, దేశభక్తి దేశసేవ విషయంలో కానీ, సైనిక క్రమశిక్షణ, స్వయం సేవకుల యొక్క అంకితభావం క్రమశిక్షణ కానీ, వీటి విషయంలో అంబేద్కర్ కూడా ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించలేదు. అదే సమయంలో ఆర్ఎస్ఎస్ పట్ల అంబేద్కర్కి కొన్ని రిజర్వేషన్స్, అంటే కొన్ని అంశాల విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ విషయంలో అంబేద్కర్కి కొన్ని ఆయనకి నచ్చని విషయాలు కొన్ని, నచ్చని విషయాలు అనడం కంటే కూడా ఆయన విభేదించే విషయాలు కొన్ని ఉన్నాయి. అలాగే అంబేద్కర్ చెప్పిన వాటిల్లో ఆర్ఎస్ఎస్ విభేదించే విషయాలు కూడా కొన్ని ఉండొచ్చు. కానీ అవి ఎన్నున్నప్పటికీ ఆర్ఎస్ఎస్ అంబేద్కర్
కలిసి పనిచేశారు. ఆర్ఎస్ఎస్ అనే సంస్థతో అంబేద్కర్ తనకు వీలైనప్పుడల్లా కలిసి పనిచేశారనే విషయంలో మాత్రం ఇది నిస్సందేహంగా ఒక చారిత్రక సత్యం. దీనికి వ్యతిరేకంగా ఎవరు ఏం చెప్పినా కూడా మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఆర్ఎస్ఎస్ను దళిత వ్యతిరేకంగా చూపించే ఆరోపణలను చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉండాలి. అంబేద్కర్ భావజాలంలో ఉన్నామని చెప్పుకునేవారు అంబేద్కర్ భుజం మీద నుంచి ఆర్ఎస్ఎస్ తుపాకీతో కాల్చాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు. ఆర్ఎస్ఎస్ పట్ల ఉన్న ద్వేషము, శత్రుత్వ భావనని కార్యరూపంలోకి తీసుకురావడం కోసం, అంటే ఆర్ఎస్ఎస్ని దెబ్బకొట్టడం కోసం అంబేద్కర్ని కూడా వాడుకుంటున్నారు. ఇది చాలా విషాదకరమైన విషయం. ఆర్ఎస్ఎస్కి అంబేద్కర్కి నిజంగా చారిత్రకంగా చూసినప్పుడు ఎటువంటి సమస్య కానీ సంక్షోభం కానీ లేదు. ఆర్ఎస్ఎస్తో అంబేద్కర్ 1-2 సార్లు కలిసి పనిచేశారు. స్వయం సేవకులకు ప్రత్యక్షంగా వెళ్ళి తమ సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా మార్గదర్శనం కూడా చేశారు. దీన్ని బట్టి ఆర్ఎస్ఎస్లో ఉన్న వాళ్ళైనా సరే, అంబేద్కర్ని అభిమానిస్తున్నాము మేము అంబేద్కరిస్టులము అనుకునే వాళ్ళైనా సరే పునరాలోచించుకొని దేశం కోసం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. జై హింద్.